హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ నేమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలంటే ఏమనంటే ద గ్రేట్ సలాడ్ ఆయిల్ స్విండిల్. సో పేరు పలకడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది, ద గ్రేట్ సలాడ్ ఆయిల్ స్విండిల్ అని చెప్పేసి. అసలు ఈ క్యాప్షన్ ఏంటి అంటే అమెరికాలో జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్కి పెట్టినటువంటి పేరు, ద గ్రేట్ సలాడ్ ఆయిల్ స్విండిల్ అని చెప్పేసి. ఈ పర్టికులర్ స్కామ్ గురించి మీరు ఇంటర్నెట్లో కొట్టినా కానీ వస్తుంది. చాలా పెద్ద స్కామ్, అమెరికాలో జరిగినటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి స్కామ్. ఇంచుమించుగా చెప్పాలి అంటే 1963 ఆ ప్రాంతం లోపల జరిగింది ఈ స్కామ్. ఈ స్కామ్ లోపల మొత్తం అమౌంట్ ఎంత స్కామ్ చేయబడింది అంటే అప్పట్లో ఆ అమౌంట్ వచ్చేసి $150 మిలియన్ అమెరికన్ డాలర్స్. ఇంత అమౌంట్ను ఒక వ్యక్తి, యాంటోనీ అని చెప్పేసేటటువంటి ఒక వ్యక్తి ఈ కంపెనీ ద్వారా స్కామ్ చేశాడు. సో ఇన్ డెప్త్గా పెడితే 1963 ఆ ప్రాంతం లోపల అమెరికా అనేది అప్పటికే చాలా డెవలప్ అయినటువంటి కంట్రీ, చాలా బిజినెస్లతోటి చాలా ముందుకు వెళ్తున్నటువంటి కంట్రీ. సో ఎంతో బ్యాంక్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇలా చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎవరైనా ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నాం, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మ్యాక్సిమం లోన్స్ కానీ లేకపోతే వాళ్ళకు క్రెడిట్స్ కానీ ఇవ్వడానికి చాలా కంపెనీస్ అనేవి ముందుకు వచ్చేవి. సో అటువంటి టైం పీరియడ్ లోపల యాంటోనీ అని చెప్పేసేటటువంటి ఒక వ్యక్తి ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ ఏంటి అంటే వెజిటేబుల్ ఆయిల్ సప్లై చేసేటటువంటి కంపెనీ. ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే సోయాబీన్స్కి సంబంధించినటువంటి ఆయిల్ సప్లై చేసేటటువంటి కంపెనీ. సో ఈ ఆయిల్కి, ఈ పర్టికులర్ వెజిటేబుల్ ఆయిల్కి అప్పట్లో అమెరికా మార్కెట్ లోపల చాలా అంటే చాలా డిమాండ్ అనేది ఉండేది. అంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో అంత ప్రాఫిటబుల్ బిజినెస్ని నేను చేస్తున్నాను, నా దగ్గర హ్యూజ్ క్వాంటిటీలో ఈ పర్టికులర్ ఆయిల్ ట్యాంక్స్ అనేటివి ఉన్నాయని చెప్పేసి చాలా పెద్ద పెద్ద సిలిండర్స్ అనేటివి కట్టి అందులోపల ఆయిల్ స్టోరేజ్ని మెయింటైన్ చేస్తుండేవాడు యాంటోనీ. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బయటి ప్రపంచానికి కనిపించడానికి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఉంది, యాంటోనీ మంచి బిజినెస్ చేస్తున్నాడు, చాలా లాభాలు తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి. సో నా దగ్గర పర్టికులర్గా ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీలో ఇంత ఆయిల్స్ ఉన్నాయి, ఈ ఆయిల్స్ని నేను ఇంతమందికి సప్లై చేస్తున్నాను, నాకు ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక పేపర్ వర్క్ అనేది తయారు చేశాడు. అంటే పేపర్ మీద మొత్తం డీటెయిల్స్ అనేటివి తయారు చేశాడు. వీటన్నిటిని బేస్ చేసుకొని లోన్స్ కోసం బ్యాంక్స్ చుట్టూ, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ చుట్టూ లేకపోతే ఫైనాన్షియల్ కంపెనీస్ చుట్టూ తిరగటం, వాళ్లకు తన కంపెనీ డీటెయిల్స్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అలా చాలా బ్యాంక్స్లలో, చాలా ఇండివిజువల్స్ దగ్గర అంటే తన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి చాలామందికి ఇతను ఒక ఆఫర్ అనేది ఇచ్చాడు. చాలా అద్భుతంగా నా బిజినెస్ నడుస్తుంది, మీరు ఇందులోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు నాకు లోన్స్ ఇస్తే దీన్ని ఇంకా డెవలప్ చేస్తాను, ఇప్పటి వరకు వస్తున్న ప్రాఫిట్స్ ఇవి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాడు, చూపించాడు. సో ఇప్పుడు సింపుల్గా ఆలోచన చేస్తే ఏదైనా ఒక బ్యాంక్ దగ్గరికి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి కానీ వెళ్ళి లోన్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏదైతే ప్రాపర్టీ చూపించి దీనివల్ల ప్రాఫిట్స్ వస్తాయని చెప్తున్నారో అది ఎంతవరకు నిజం, అక్కడ నిజంగా ప్రాపర్టీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇది కామన్ థింగ్ ప్రపంచంలో ఎక్కడ అప్లై చేసినా కానీ. సో అమెరికాలో కూడా ఈ పలానా వ్యక్తి, యాంటోనీ అనేటటువంటి వ్యక్తి లోన్స్కి అప్లై చేసినప్పుడు ఇతడి కంపెనీ దగ్గరికి వచ్చి ఆ ఆయిల్, అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ బిజినెస్ ప్రోడక్ట్ ఏంటి, ఆయిల్ కాబట్టి ఆ ఆయిల్ ఆ సిలిండర్స్లో ఎంత మట్టుకుంది ఏముంది అని వాళ్ళు చెక్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. పర్టికులర్ ఆఫీసర్స్ ఎవరైతే చెకింగ్ కోసం వచ్చారో వాళ్ళందరూ వచ్చారు, ఆ సిలిండర్స్ ఓపెన్ చేశారు, చెక్ చేశారు, లోపల ఆయిల్ అనేది ఉంది, చాలా హ్యూజ్ అమౌంట్లో ఇతనికి లోన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పాలి అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ అమెరికన్ కంపెనీ కూడా ఇతడికి లోన్ అమౌంట్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో ఇలా ఇంచుమించుగా $150 మిలియన్ ఆఫ్ అమౌంట్ అనేది అతను కూడగట్టుకున్నాడు. సో ఆ తర్వాత ఇలానే ముందుకు వెళ్తూనే ఉన్నాడు. బట్ కాకపోతే ఇప్పటి వరకు ఆ లోన్స్ని రీపేమెంట్ చేయలేదు, ఏం చేయలేదు, బట్ అలాగే లోన్స్ తీసుకుంటూనే ఉన్నాడు. సో ఇలాంటి ప్రాసెస్ లోపల ఒకసారి ఒక పర్టిక్యులర్ ఆఫీసర్ చెక్ చేస్తున్నప్పుడు ఆ ఆఫీసర్కి ఒక డౌట్ అనేది వచ్చింది. ఆ డౌట్ అనేది వచ్చి దాన్ని క్లారిఫై చేసుకోవటానికి ఆ లోపల ఉన్న ఆయిల్ని చాలా హ్యూజ్ అమౌంట్ లోపల బయటికి తీయాలి అనే ఉద్దేశంతో దాన్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు. అలా చెక్ చేసే వరకు ఆయిల్ క్వాలిటీలో ఏదో తేడా, ఏదో చేంజ్ అనిపించింది. ఇంచుమించుగా ఈ విషయం అనేది అతనికి తెలిసినప్పుడు సేమ్ ఇదే రిపోర్ట్ని తన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అతను సబ్మిట్ చేశాడు. ఎప్పుడైతే అంటే ఇప్పటి వరకు అతడికి ఎవరెవరైతే లోన్స్ ఇచ్చారో, క్రెడిట్స్ ఇచ్చారో వీళ్ళందరి దగ్గర రిపోర్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, అతని దగ్గర ఆయిల్ అనేది చాలా బాగుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు మాత్రం ఒక చిన్న రూమర్ అనేది క్రియేట్ అయింది, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆయిల్లో క్వాలిటీ లేదు, అది బాగా లేదు అని చెప్పేసి. దీంతో అతనికి ఇంతకుముందు క్రెడిట్స్ కానీ లోన్స్ కానీ ఇచ్చినటువంటి కంపెనీస్ అనేవి మళ్ళీ రీచెకింగ్ కోసం ఇతని ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఇన్ డెప్త్గా చెక్ చేయడం మొదలు పెట్టాయి.
అలా చెక్ చేస్తున్నప్పుడు బయటపడ్డ నిజం ఏమిటి అంటే ఆ పెద్ద పెద్ద సిలిండర్స్ లోపల మొత్తం కూడా వాటర్ని నింపేసి పైన ఒక లేయర్ మాత్రమే ఈ ఆయిల్ని పోసాడు. ఆ పై లేయర్ను మాత్రమే వాళ్ళు చెక్ చేసి ఈ ఆయిల్ ఉంది అని చెప్పేసి అనుకొని ఆ రిపోర్ట్స్ని సబ్మిట్ చేసి దానికి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా ఈ స్కామ్ అనేది ఎక్స్పోజ్ అయ్యేసరికి మొత్తం అమెరికా గవర్నమెంట్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇంత పెద్ద స్కామ్ ఏంటంటే ఇప్పటి వరకు అతడు బిజినెస్ చేస్తున్నాడు అని మాత్రమే తెలుసు. ఒక మామూలు బిజినెస్ చేసుకునేటటువంటి వ్యక్తి ఇంత పెద్ద స్కామ్ని ఇంతమందిని మోసం చేసి చేశాడా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్. $150 మిలియన్ యూఎస్ఏకి సంబంధించి ఆ టైం లోపలంటే అది చిన్న అమౌంట్ అనేది కాదు. వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కోర్టులో సబ్మిట్ చేశారు, ప్రూఫ్ సబ్మిట్ చేశారు. కోర్టు ఇతనికి అరౌండ్ ఒక 10 years వరకు జైలు శిక్ష విధించింది. ఇప్పటి వరకు ఓకే. బట్ కాకపోతే ఈ స్కామ్ వల్ల అమెరికన్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ అనేది పడ్డది. వెజిటేబుల్ ఆయిల్స్ మీద, అలాగే కుకింగ్కి వాడే ఆయిల్స్ మీద, ఆ ఆయిల్స్కి సంబంధించిన రేట్స్ అనేటివి చాలా మటుకు ఫ్లక్చువేట్ అయ్యాయి. ఆ ఫ్లక్చువేషన్ వల్ల నార్మల్ పీపుల్ చాలా ఇబ్బంది పడ్డారు. మార్కెట్లో కూడా ఈ ఆయిల్స్ తోటి చేసే ప్రోడక్ట్స్ అన్నిటి మీద ఈ ఎఫెక్ట్ అనేది చాలా మటుకు పడింది. ఇంకా ఈ పర్టికులర్ పర్సన్కి లోన్స్ ఇచ్చినటువంటి బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా లాస్లోకి వెళ్ళిపోయి కొన్ని బ్యాంక్ కరప్ట్ కూడా అయిపోయి పూర్తిగా మూతపడిపోయాయి. అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి కంపెనీయే ఇతడికి ఇచ్చినటువంటి ఆ లోన్ వల్ల చాలా కిందికి వెళ్ళిపోయి చాలా లాస్ అయిపోయి ఆ తర్వాత రీగెయిన్ అవ్వడానికి చాలా టైం అనేది పట్టింది అని చెప్పేసి ఒక స్పెషల్గా ఒక న్యూస్ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. సో ప్రపంచంలోనే చాలా స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ స్కామ్స్ జరగటానికన్నా ముందు వాటి గురించి తెలుసుకోవడం అనేది మాత్రం ఎవరికీ అసాధ్యం. తెలుసుకున్న తర్వాత మళ్ళీ అటువంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. సేమ్ అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇటువంటి నెససరీ స్టెప్స్ తీసుకొని ఆ తర్వాత ఎవరైనా సరే లోన్స్ ఇచ్చేటప్పుడు, లేకపోతే ఒక ప్రోడక్ట్ని నమ్మో, ఒక కంపెనీని నమ్మో మీరు లోన్స్ ఇచ్చేటప్పుడు చెక్కింగ్ మాత్రం త్రూ అవుట్గా చేయాలి అన్నట్టుగా ఆ చెక్కింగ్స్ లోపల చాలా కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యాడ్ చేయడం జరిగింది ఇటువంటి ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవడానికి. సో ఇది ఓవరాల్గా యూఎస్ఏలో 1963లో జరిగినటువంటి స్కామ్. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు వినడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.